హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు. ప్రతి ఒక్క ఆడవారికి ఇంట్లోనే ఎంతగానో ఉపయోగపడే 16 మంచి యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఎక్కువగా పక్క తడిపేస్తూ ఉంటారు కదా, లేదంటే ఎప్పుడో వంపేసిన జ్యూసెస్ కానీ వాటర్ కానీ చలికాలంలో కొద్దిగా స్మెల్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది కదా, పరుపు అంతా తీసుకుని వెళ్ళి ఎండలో పెట్టలేము. అలా అని వాష్ చేసే పని లేకుండా సింపుల్గా ఈ స్మెల్ కానీ లేదంటే మురికి కానీ పోవాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. నెల రోజులకు ఒక్కసారి ఇలా కొంచెం బేకింగ్ సోడా వేసేసుకోండి, బెడ్ మొత్తం జల్లేయండి. ఆ తర్వాత ఒక క్లాత్తో నీట్గా తుడిచేసుకున్న తర్వాత ఏదైనా కొంచెం స్మెల్ వచ్చే పౌడర్, మనం సమ్మర్లో గట్టా వాడుతూ ఉంటాం కదండి, ఆ పౌడర్లు కొంచెం తక్కువగా వాడుతుంటాం కాబట్టి అటువంటి పౌడర్లు కూడా మన బెడ్ మొత్తం కూడా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని మొత్తం క్లాత్ తోటి చుట్టూ కూడా అంచుల వరకు కూడా రుద్దుతున్నట్టు క్లీన్ చేసేసి ఆ తర్వాత ఒక స్టిక్తో కానీ లేదంటే చీపురుతో కానీ గట్టిగా కొట్టేసామనుకోండి, దుమ్ము ధూళి లేదంటే డస్ట్ పార్టికల్స్ ముక్కంపు రావడం లేదంటే నల్లులు కూడా కొంతమంది మంచాల మీద ఉంటాయి, అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉండేవారికి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా బెడ్ స్మెల్ వస్తుంది అనుకునేటప్పుడు ఏవైనా కూడా ఇంట్లో ఇలానే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, దివాన కట్టలతో సహా. సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. మన ఆడవారు ఎక్కువగా చున్నీలు పెట్టేటప్పుడు, పట్టు సారీస్ కట్టేటప్పుడు లేదంటే ఫ్యాంట్లకు కూడా మనం ఒక్కొక్కసారి పిన్నేసులు అనేవి పెడుతూ ఉంటాం కదా, కొంచెం దలసరిగా ఉండే బట్టలకి సేఫ్టీ పిన్ అనేది సరిగ్గా దూరదండి. ఒక్కొక్కసారి మధ్యలోనే సరిగ్గా దూరక స్ట్రక్ అయిపోయి పోగులు గట్ట ఊడిపోతుంటాయి కదా. ఎప్పుడైనా అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఉండాలంటే, అలాగే మనకి పిన్నెస్ మీద తుప్పు లాంటిది కూడా ఉంటుంది, అది కూడా క్లియర్ అయిపోవాలంటే సోప్ అనేది ఉంటుంది కదండి, సోప్ పీస్ని కానీ లేదంటే మనం రెగ్యులర్గా వాడే సోప్కైనా కూడాను సింపుల్గా పిన్నేసిని ఒక్కసారి ఇలా జస్ట్ 4-5 సార్లు గుచ్చేసి బట్టలకు పెట్టామనుకోండి, సోప్ అనేది జారుగా ఉంటుంది కాబట్టి బట్టలు అనేవి ఎంత దలసరిగా ఉన్నా కూడా చాలా చాలా సింపుల్గా స్టిక్ అవుతాయి అన్నమాట. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా మూడవ టిప్ని అయితే తెలుసుకుందాం. ప్రతిరోజు వండే కూరలు అనేవి ఎటువంటి మసాలాలు కానీ పౌడర్లు కానీ వాడుకుంటా మంచి రుచి రావాలంటే సింపుల్గా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. మనం రెగ్యులర్గా జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ప్రతి కూరల్లో వండుతూనే ఉంటాం కదండి. సో అలాంటప్పుడు సింపుల్గా ఇలా ఒక చిన్న మార్పు చేసుకుంటే సరిపోతుంది నెల రోజుల వరకు. నేను ఇక్కడైతే అల్లాన్ని అలాగే వెల్లుల్లిని సరిపడా నాకు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకున్నానండి. ఆ తర్వాత ఇందులోనే మిక్స్ చేసే ముందర ఒక 5-6 లవంగాలు అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క, కొద్దిగా ఇలాచీని ఒక 5-6 వేసేసుకోండి. ఇలాచీ వల్ల మనకి కూరలు అనేవి మంచి ఫ్లేవర్ వస్తాయి. సో ఇవి జస్ట్ యాడ్ చేసుకుంటే చాలు. మీరు కావాలంటే ఇంకొన్ని ఏవైనా బిర్యానీ సామాన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మూత పెట్టేసుకొని వీలుంటే కొంచెం వాటర్ అనేది వేసుకోండి, లేదు అనుకున్నట్లయితే మెత్తగా పేస్ట్ చేసేయండి. నేను వెల్లుల్లి మీద పొట్టు అనేది ఎప్పుడు తీయనండి, ఈ పొట్టుతో పాటే నేను ఆడేస్తాను. ఈ విధంగా జస్ట్ కొంచెం వాటర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. ముఖ్యంగా బ్యాచిలర్స్కి మసాలాలు లాంటివి ఇవన్నీ అంత అవైలబుల్గా ఉండవు కాబట్టి వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది 1 మంత్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెడితే మనకు పాడవదు. ఒకవేళ ఫ్రిడ్జ్ లేని వారు ఇది నెల రోజులు మనకు బయట ఉండాలంటే కొంచెం వెనిగర్ని యాడ్ చేసుకొని బయట స్టోర్ చేసుకున్న కూడాను జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది పాడైపోకుండా ఉంటుంది. ఇలా మనము వండిన కూరలో ప్రతిరోజు కూడా 1 స్పూన్ 1/2 టీ స్పూను యాడ్ చేసి చూడండి, కూరలు అనేవి రుచి పెరగడమే కాకుండా ఎటువంటి మసాలాలు కూడా వాడవలసిన అవసరం లేదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనలో చాలామంది పిప్పొన్ను అనేది సడన్గా నొప్పి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, బొగ్గ కూడా వాచిపోతుంటుంది, నిద్రలు కూడా పట్టవు. అప్పటికప్పుడు ఈ పిప్పొన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే ఇంట్లోనే ఒక హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి. ఒక 3 లవంగాలను కానీ 2 లవంగాలను తీసేసుకొని ఈ విధంగా కచ్చాబెచ్చాగా దంచేసుకోండి. ఆ తర్వాత వెల్లుల్లి అనేది కూడా మనకి ఇంట్లో ఉంటుంది కదా, వెల్లుల్లి రెబ్బలను కూడాను ఈ విధంగా ఒక 2టిని తీసేసుకొని పైన పొట్టు తీసేసుకొని దీన్ని కూడా కచ్చాబెచ్చాగా కానీ లేదంటే ఈ విధంగా చిన్నది తురిమేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ రెండింటిని కూడా ఇలా మిక్స్ చేసుకొని మనకి ఎక్కడైతే పిప్పొన్ను నొప్పి వస్తుందో ఆ ప్లేస్లో పెట్టడం వల్ల పిప్పొన్ను నుంచి ఉపశమనం లభిస్తుందండి. నొప్పి అనేది మనకి వెంటనే తగ్గుతుంది. అలాగే నోరు దుర్వాసన అనేది కూడా పోతుంది. పిప్పొన్నులు ఉండే పురుగు కూడా మొత్తం మాయమైపోతుంది. ఎప్పుడైనా పిప్పొన్ను సమస్య ఇబ్బంది పెట్టేటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి, యూజ్ అవుతుందని ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనలో చాలామంది కూడాను రెగ్యులర్గా ఇల్లు క్లీన్ చేసిన ఏదో రకమైన స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా, ముఖ్యంగా ఈ చలికాలంలో ఇంకా ఎక్కువ స్మెల్ అనేది వచ్చేస్తుంది ముక్కంపులాగా. ఎందువల్లంటే ఎండలు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా రూమ్ ఫ్రెషనర్లు కానీ ఇటువంటివి ఏవి వాడకుండా తక్కువ ఖర్చుతోటి ఇంటిని 24 అవర్స్ ఫ్రెష్గా ఉంచుకోవచ్చు. మనం ఇల్లంతా క్లీన్ చేస్తాం కదండి, సో అప్పుడు ఈ విధంగా ట్రై చేస్తే సరిపోతుంది. ఒక గ్లాసుడు వాటర్ కానీ లేదంటే 2-3 గ్లాసులు వాటర్ కానీ తీసేసుకొని అందులో మనం ఇవి బట్టలు ఉతికేటప్పుడు సాఫ్ట్ టచ్ లాంటివి కంఫర్ట్ లాంటివి గట్రా యాడ్ చేస్తూ ఉంటాం కదండి, దాన్ని కొంచెం 2-3 స్పూన్లు యాడ్ చేసేసుకొని ఇలా ఒక స్ప్రే బాటిల్లో కానీ లేదంటే వాటర్ బాటిల్ తీసుకొని పైన క్యాప్కి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకొని
దీన్ని ఒక పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, డైలీ మనం మార్నింగ్ లేవగానే ఇల్లంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇంటి చుట్టూ కూడా మనం ఇల్లు మొత్తం కూడా దీన్ని కొంచెం కొంచెం చల్లేసామనుకోండి, ఇంట్లోకి ఈగలు దోమలు పురుగులు అనేవి రాకుండా చక్కగా మంచి స్మెల్ కూడా 24 అవర్స్ వస్తాయండి. మొక్కల దగ్గర, గుమ్మాల దగ్గర, డోర్ కర్టన్స్ దగ్గర ఇలా అన్నిటి దగ్గర కూడా స్ప్రే చేసి చూడండి. 24 అవర్స్ కూడా ఇల్లు అనేది మంచి సువాసనతో వెదజల్లుతుంది. తక్కువ ఖర్చుతో మన ఇంటిని ఎప్పుడు సువాసన భరితంగా ఉంచుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. చాలా మంది కూడాను కొబ్బరిని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలని అయితే కామెంట్ చేస్తున్నారండి. కొబ్బరి అనేది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. కొబ్బరి ఎప్పుడు కొట్టినా కూడాను శుభ్రంగా వాష్ చేసుకొని ఆ తర్వాత ఒక క్లాత్తో వాటర్ అనేది లేకుండా చక్కగా ఇలా చేసేసుకున్న తర్వాత కొబ్బరి ఎప్పుడైనా కూడా ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండాలన్నా లేదంటే వెండి కొబ్బరి చేసుకోవాలనుకున్నా కూడాను కొబ్బరికి ఈ విధంగా కొంచెం సాల్ట్ని పట్టించేయండి. సాల్ట్నైనా పట్టించవచ్చు, లేదంటే మనం కుకింగ్ ఆయిల్ అనేది వాడుతూ ఉంటాం కదా, ఆ ఆయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇలా తీసుకొని వెళ్ళి మీరు ప్లేట్లో పెట్టేసి ఎండలోనే 2-3 రోజులు పెట్టారంటే ఫ్రెష్ ఎండు కొబ్బరి అనేది రెడీ అయిపోతుంది. లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 4-5 రోజుల వరకు కూడా జంగు కానీ ఏది పట్టకుండా కొబ్బరి అనేది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. మనం ప్రతిరోజు పూజల్లోని ఎక్కువగా తమలపాకులు అనేవి వాడుతూ ఉంటాం కదా, ఇది జస్ట్ 10 రూపాయలకే మనకు ఒక కట్ట అనేది వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మనం పూజకు ఒకే రోజు వాడలేం కదా, అలా బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా పాడైపోతాయి. ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు అవసరానికి తగ్గట్టు ఆకులు అనేవి పాడైపోకుండా 15 నుంచి నెల రోజుల వరకు కూడా ఏ విధంగా స్టోర్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఈ టిప్ అనేది నేను తమలపాకులు అమ్మేవారి దగ్గర నుంచి అయితే తెలుసుకున్నానండి. ఎప్పుడైనా తమలపాకులు చక్కగా స్టోరేజ్ ఉండాలంటే ఈ విధంగా ఒక కాటన్ కర్చీఫ్ని కానీ క్లాత్ని కానీ శుభ్రంగా తడిపి పిండేసి ఇందులోనే తమలపాకులను పెట్టేసి మళ్ళీ మనం వీటిని బయటికి తీసేటప్పుడు అంతా కూడా కొంచెం కొంచెం వాటర్ని చిలకరించుకోవాలి. ఇలా ఒక ప్లాస్టిక్ కవర్లోనే పెట్టేసుకొని ముడి వేసేసి ఫ్రిడ్జ్లో చక్కగా స్టోర్ చేసుకోండి. దీన్ని మళ్ళీ మనం ఓపెన్ చేసి ఆకులు వాడుతూ ఉంటాం కదా, కొన్ని వాటర్ని చిలకరించుకున్నట్లయితే తమలపాకులు నెల రోజులైనా పాడైపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడైనా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనం పూజ చేసేటప్పుడు అగరబత్తులను వెలిగిస్తూ ఉంటాం కదా, ఈ అగరబత్తులు వెలిగించిన తర్వాత స్టిక్స్ అనేవి మిగిలిపోతూ ఉంటాయి. వాటిని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటామండి. బట్ వీటిని కూడా మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. సో అదే దేవుడి గదిలోన ఎప్పుడైనా పువ్వులు అనేవి చిన్న చిన్న పటాలకు పెట్టేటప్పుడు పడిపోతూ ఉంటాయి, లేదంటే మనం ఫోటోలకు పెట్టే పువ్వులకి కాడలు అనేవి బ్యాక్ సైడ్ ఇరిగిపోతాయి కదండి. అలాంటి కాడలు ఇరిగిపోయిన పువ్వుల్లో అయినా లేదంటే చిన్న పువ్వుల్లో అయినా కూడా చిన్న ఫోటోలకైనా పెద్ద ఫోటోలకైనా ఈజీగా ఈ స్టిక్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు అండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఏ పువ్వులకైతే కాడలు విరిగిపోయాయో ఆ పువ్వులకి ఈజీగా ఇలా ఈ చిన్న స్టిక్స్ని సెట్ చేసేసుకొని చక్కగా మనం దేవుడి మూలలో ఉండే ఫటాలన్నిటికి కూడాను స్టిక్ చేసుకోవచ్చండి. దీనివల్ల మనకి ఈ ఫ్లవర్స్ అనేవి పడిపోతాయని లేదంటే ఫోటోలు చిన్నగా ఉన్నా కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇలా స్టిక్స్ అనేవి ఉండడం వల్ల మళ్ళీ మనం పువ్వులు తీసినంత వరకు కూడా అస్సలు పడిపోకుండా అలాగే స్ట్రాంగ్గా నిలబడతాయి. చూసారు కదా ఎంత నిండుగా ఉందో. మీరు కావాలంటే ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఫ్లవర్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా సింపుల్గా ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట. ఇటువంటి స్టిక్స్ ఉన్నట్టయితే అస్సలు పడేయకండి, టైంతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. మనము పువ్వులు అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఏ పువ్వులైనా కూడాను ఇటువంటి పూజకు వాడే పువ్వులైనా నార్మల్ పువ్వులైనా కూడాను జస్ట్ మనకి ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టిన 2-3 రోజులకి కుళ్ళిపోయి పాడైపోతుంటాయి. చాలామంది ఇలా తెచ్చిన కవర్లతోటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారండి. దీనివల్ల ఆకులు అనేవి కుళ్ళిపోతాయి. కాబట్టి పువ్వులు నెల రోజులైనా కూడాను మనకి పాడైపోకుండా కొనేటప్పుడు ఎలా అయితే ఉన్నాయో అలానే మనం ఏ విధంగా స్టోర్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. పువ్వులు ఎప్పుడు తెచ్చుకున్నా ముందు ఇలా వెడల్పుగా ఉండే ప్లేట్లో వంపేసుకొని మధ్యలోని ఏవైనా విరిగిపోయినవి ఏవైనా ఉన్నా లేదంటే పాడైపోయినవి ఆకులు గట్ట ఉంటాయి కదా మధ్యలో చిన్న రెక్కలు లాంటివి అవంతా కూడా శుభ్రం చేసేసుకోవాలి. ఆ తర్వాత పువ్వులు అనేవి మనము స్టోర్ చేసుకోవడానికి సపరేట్గా ఒక బాక్స్ని మెయింటైన్ చేసుకోవాలండి. ఇలా వెడల్పుగా ఉండే బాక్స్లోనే 2-3 స్పూన్ల వరకు కూడా రైస్ని యాడ్ చేయండి. రైస్ వేయడం వలన పువ్వుల్లో ఏ చెమ్మ ఉన్నా కూడాను పీల్చేస్తుంది. అలాగే పువ్వులు అనేవి ఎక్కువ రోజులు కుళ్ళిపోయి పాడైపోకుండా ఫ్రెష్గా ఉంచడానికి సహాయపడుతుంది. తర్వాత ఫ్లవర్స్ అన్నిటిని కూడా ఈ విధంగా వేసుకొని ఎక్స్ట్రా రెక్కలు కానీ లేదంటే ఏవైనా ఇరిగిపోయిన కాడలు లాంటివి ఉంటే అందులో మిక్స్ చేయొద్దండి, త్వరగా కుళ్ళిపోతాయి కాబట్టి బయట పడేసుకోండి వాటిని. ఆ తర్వాత కాగితపు ముక్కలు చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా మిడిల్లోనే అక్కడక్కడ యాడ్ చేసామనుకుంటే చెమ్మ లాంటిది గట్టేది పట్టకుండా చక్కగా ఎక్కువ రోజులు ఉంటే మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి. మీకు నెల రోజులైనా కూడా ఒక్క పువ్వు పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటాయి. దీనివల్ల టైము సేవ్ అవుతుంది, మనీ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా మనం కూరల్లో ఎక్కువగా టమాటా అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా,
తెచ్చుకునేటప్పుడు ఒక పావు కేజీ, అర కేజీ తెచ్చుకోం కదండీ. ఖచ్చితంగా 3, 4 కేజీలు అయితే తెచ్చుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు ఫ్రిడ్జ్‌లోని ఇవన్నీ పెట్టుకునే ప్లేస్ ఉండదు. ఒకవేళ బయట పెట్టామంటే త్వరగా కుళ్ళిపోవడం, వాడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. టమాటాలనేవి మనకి ఎన్ని రోజులైనా పాడైపోకుండా ఫ్రెష్‌గా ఉండాలంటే ఎక్కువ తెచ్చుకునేటప్పుడు ఫ్రెష్‌గా ముందు కడిగేసుకొని ఒక క్లాత్‌తో తడి లేకుండా తుడుచుకోండి. ఆ తరువాత కుకింగ్ ఆయిల్‌ని కొంచెం తీసుకొని ఈ విధంగా టమాటా మొదల్లోంకి వీలుంటే చుట్టూ కూడాను ఈ విధంగా ఆయిల్‌ని చేత్తోటి లైట్‌గా అప్లై చేసేసామనుకోండి, ఆయిల్ వల్ల మనకి టమాటాలనేవి వాడిపోవడం, కుళ్ళిపోవడం, పురుగు పట్టడం లాంటిది ఏమీ ఉండదండి. మనకి 15, 20 రోజుల వరకు కూడాను ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా కూడాను టమాటాలనేవి చాలా చాలా ఫ్రెష్‌గా, నీట్‌గా కూడా ఉంటాయన్నమాట. టమాటాలనేవి ఎక్కువ తెచ్చుకునేటప్పుడు జస్ట్ ఈ చిన్న చిట్కాని ట్రై చేసి చూడండి. టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారు కూడా ఇంట్లోని ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసే ఉంటారు. ఇంట్లోని ఏవి పెట్టినా కూడాను ఈ కాలంలో ఎక్కువగా చిన్న చిన్న దోమలనేవి ఎగురుతూ ఉంటాయి కదా! ఇంట్లోకి చిన్న చిన్న దోమలనేవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది తెలుసుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్‌ని నేనైతే ఇక్కడ నా దగ్గర గ్రేప్స్ ఉంటే గ్రేప్స్‌ని వేశానండి. మీరు కావాలంటే బనానా గానీ, లేదంటే ఏదైనా యాపిల్ గానీ ఏవైనా వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ వాటర్‌లో యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత పైనుంచి ఒక ప్లాస్టిక్ కవర్‌ని గానీ, లేదంటే క్యాప్ ఉంటే క్యాప్‌నైనా కూడాను ఈ విధంగా పెట్టేసుకొని రబ్బర్‌తో కట్టేసుకొని పైన హోల్స్ ఉండేటట్టు పెట్టేసుకొని ఎక్కడెక్కడైతే ఈగలు, పురుగులు ఇవన్నీ తిరుగుతున్నాయో ఆ ప్లేసులు వీటిలో పెట్టడం వలన ఈగలన్నీ వచ్చి ఇందులోని వాలిపోతాయి కాబట్టి ఇంట్లోని ఈగలు, దోమలు, పురుగులనేవి సమస్యలు తగ్గిపోతాయి. యూజ్ అవుతుందండి. ప్రతి ఒక్కరికి ఈ చిట్కా అయితే ప్రతిరోజు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం కుక్కర్‌లు అనేవి వాడేసిన తర్వాత కుక్కర్‌లు అయితే క్లీన్ చేస్తాం గానీ, కుక్కర్ విజిల్స్ అనేవి మనము ప్రతిరోజు క్లీన్ చేయలేం కదండీ. అలాంటప్పుడు ఇందులోన మనకి ఏవైనా రైస్ గానీ, పప్పు లాంటివి స్ట్రక్ అయిపోతూ ఉంటాయి. జంగు లోన పట్టేస్తూ ఉంటుంది. విపరీతమైన స్మెల్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకు కుక్కర్ నుంచి ఏదైనా లీక్ అయిపోవడానికి, లేదంటే కుక్కర్‌లో బ్లాస్ట్ అవ్వడానికి కారణం కూడాను ఈ విజిల్స్ అండి. ఎందువల్లంటే మధ్యలోన ప్రతీది కూడా స్ట్రక్ అవుతుంది కాబట్టి, అప్పుడప్పుడు వీటిని ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే ఎటువంటి సమస్య కూడా ఉండదు. ఎప్పుడైనా విజిల్స్‌ని క్లీన్ చేయాలంటే ఇలా మనం 15 రోజులకు ఒక్కసారి గానీ, వారానికి ఒక్కసారి గానీ విజిల్స్‌ని అన్నిటిని ఇలా పార్ట్స్ అన్ని విప్పేసిన తర్వాత ఒక వెడల్పాటి బౌల్‌లో వేడి నీళ్ళని తీసుకొని ఇందులో కొంచెం బేకింగ్ పౌడరు అండ్ అలాగే కొంచెం విమ్ లిక్విడ్ అంతే సర్ఫ్ లాంటిది గట్టును ఏదైనా యాడ్ చేసేసుకొని పక్కన ఒక 5, 10 నిమిషాలు వదిలేయండి. ఈ విజిల్స్‌లోను ఉండే మురికి గానీ, లేదంటే ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోయిన గట్టు నిండిపోతుంటాయి కదండీ! అవన్నీ కూడా చాలా చాలా నీట్‌గా అయితే క్లీన్ అయిపోతాయి. నేను ఒక 10 నిమిషాలు ఎప్పుడు కూడాను 15 రోజులకు ఒక్కసారి ఇలానే క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఒక ఓల్డ్ బ్రష్ ఉంటే దానితోటి లోన నుంచి క్లీన్ చేస్తుంటే చూడండి మనకు కంటికి కనిపించినవి ఎన్నైతే వస్తున్నాయో ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే పురుగులు కూడా పట్టేస్తూ ఉంటాయండి. ఆ విషయం మనకు తెలియదు. మళ్ళీ మన ఫుడ్ పార్టికల్స్‌లోనే రిటర్న్ కలిసిపోతుంటాయి కాబట్టి ఖచ్చితంగా విజిల్స్‌ని వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి. వేడి నీళ్ళల్లో బ్యాక్టీరియా, బ్యాడ్ స్మెల్ కూడా పోతుంది. ఆ తర్వాత 2, 3 సార్లు నార్మల్ వాటర్ తోటి చక్కగా కడిగేసుకొని మళ్ళీ ఎలా ఉన్నవో అలా ఫిక్స్ చేసుకొని ఒక గుడ్డతోటి క్లీన్ చేసుకున్నామనుకోండి, కుక్కర్‌లో నుంచి ఏదైనా లీక్ అవ్వడం, లేదంటే కుక్కర్‌లు బ్లాస్ట్ అవ్వడం, కుక్కర్‌లో రిపేర్స్ రావడం అనేవి చక్కగా తగ్గుతాయండి. ప్రతి ఒక్క ఆడవారికి కూడాను ఈ చిట్కా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చూసారు కదా విజిల్స్ అయితే ఎంత నీట్‌గా ఉన్నాయో. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారు కూడా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసే ఉంటారండి. మనలో చాలా మందికి కూడాను వయసుతో సంబంధం లేకుండా ఫేస్ మీద అలాగే అప్పర్ లిప్స్ పైన కూడాను ఈ అన్‌వాంటెడ్ హెయిర్ అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! ఎవరైతే ఈ అన్‌వాంటెడ్ హెయిర్‌తో బాధపడుతున్నారో 100 సంవత్సరాల నాటి చిట్కా అండి ఇది. చాలా బాగా తగ్గుతుంది అన్‌వాంటెడ్ హెయిర్ అనేది. దీనికోసం ఒక బౌల్ తీసుకొని 1.5 స్పూన్ వరకు గోధుమ పిండి, కొంచెం పసుపు, కోకోనట్ ఆయిలు, అలాగే 2, 3 స్పూన్ల వరకు కూడా పాలను యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మరి పలచగా కాకుండా నార్మల్‌గా మనం గోధుమ పిండి అనేది కలిపితే స్మూత్‌గా కలిపితే ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మనము ఈ విధంగా ఒక బౌల్‌ని అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుందండి. దీన్ని మనము వీక్లీ వన్స్ కూడాను చిన్నవారికైనా లేదంటే మనకైనా కూడాను ఫేస్ మీద పెట్టేసుకొని ఎక్కడైతే అన్‌వాంటెడ్ హెయిర్ ఉందో ఆపోజిట్ డైరెక్షన్‌లో ఈ విధంగా రుద్దడం వల్ల అన్‌వాంటెడ్ హెయిర్ అనేది ఈ పిండికి అతుక్కుంటుందండి. దానివల్ల అన్‌వాంటెడ్ హెయిర్ అనేది పోతుంది. ఇలా రుద్దడం వల్ల ఫేస్ మీద ఉండే మచ్చలు, మరకలు అనేవి తగ్గుతాయి. ఫేస్ కూడా చాలా సున్నితంగా మారిపోతుందనమాట. ఎవరైనా ట్రై చేయొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉండదు. వీక్లీ వన్స్ ట్రై చేస్తే సరిపోతుందండి. వీలుంటే మీకు ఇంకా టైం ఉన్నట్లయితే వారానికి ఒక్కసారైనా నలుగు పెట్టుకున్నట్లయితే ఈ అన్‌వాంటెడ్ సమస్య అనేది ఏమీ ఉండదు. ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సమస్య అనేది తగ్గిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనలో చాలా మందికి బయటికి వెళ్ళేటప్పుడు లిప్‌స్టిక్ వాడడం అనేది అస్సలు ఇష్టం ఉండదు కదా! ఇలా ఇంట్లోనే ఈజీగా ఎవరికైతే లిప్‌స్టిక్ గానీ, లిప్ బామ్‌లు గానీ వాడడం ఇష్టం ఉండదో వాళ్ళకి ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాము. దీనికోసం మీకు నచ్చిన గులాబీలను ఒక 4, 5 అయితే తీసేసుకొని ఇలా ఒక బౌల్‌లోనైతే వేసేసుకొని
ఒకటి 2 సార్లు శుభ్రపరచుకోండి. మీరు ఈ గులాబీలైనా తీసుకోవచ్చు. లేదంటే నార్మల్ పింక్ కలర్ గులాబీ అనేవి ఉంటాయి కదండీ! వాటిల్లో అయినా కూడాను మీకు నచ్చినవి అయితే తీసేసుకొని ఇలా చిన్న దీంట్లోనంటే మనం అల్లం వెల్లుల్లి దంచే దాంట్లోనైతే వేసేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. అలాగే ఇప్పుడు చలికాలం కూడా పెదవులనేవి నల్లగా అయిపోయి పగుళ్ళనేవి వచ్చేస్తూ ఉంటాయండి. ఎంత ట్రై చేసినా కూడాను ఇలా పెదవులనేవి మనకి కొద్ది కాలంలోనే నేచురల్ పింక్ కలర్‌లోకి వచ్చి పగుళ్ళు గాని, లేదంటే పొరలు ఊడిపోవడం లాంటివి కూడా తగ్గిపోతాయి. ఇలా మెత్తగా దంచిన పేస్ట్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని ఇందులోన మనకి వ్యాజిలిన్ అనేది ఉంటుంది కదా! పెట్రోలియం జెల్లు. సో, ఇది కూడా నేచురల్ అండి. దీన్ని ఒక పావు టీ స్పూన్, ఒక అర టీ స్పూన్ వరకు కూడాను చక్కగా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ నెయ్యినైనా యాడ్ చేసుకోండి. లేదంటే కోకోనట్ ఆయిల్‌నైనా కూడాను మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ విటమిన్ క్యాప్సూల్స్ అనేవి మనకి ప్రతి మెడికల్ షాపుల్లో కూడా దొరుకుతాయండి. చక్కగా ఒక క్యాప్సూల్స్‌ని ఇలా యాడ్ చేసుకున్నారనుకోండి. ఈ క్యాప్సూల్స్ అనేవి మనకు పెదవుల మీద ఉండే నల్లదనాన్ని తగ్గించి నేచురల్ పింక్ కలర్‌లోకి మార్చడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఆ తరువాత మీరు స్టవ్ మీద డైరెక్ట్‌గా వేడి చేసేసుకోవచ్చు. లేదంటే ఇలా ఒక బౌల్‌లో హాట్ వాటర్‌ని వేసేసుకొని వేడి చేసుకోవచ్చు. ఇలా వేడి చేసిన దాన్ని ఇంకొక స్ట్రెయినర్ ఒక బౌల్ తీసేసుకొని చక్కగా ఇలా మనం గట్టిగా ఒక స్పూన్‌తో ప్రెస్ మనం వేసిన ఫ్లవర్స్ గానీ, ఆయిల్ గానీ ఇదంతా కూడాను మనకి కిందకి లిక్విడ్ అనేది ఇలా వస్తుందనమాట. జస్ట్ 2, 3 స్పూన్‌లు వస్తే చాలండి మనకి 6 నుంచి సంవత్సరం వరకు కూడా ఈ లిప్ బామ్ అనేది వస్తుంది. దీన్ని మూత ఇటువంటి చిన్న చిన్న బౌల్స్‌లో వేసుకొని చక్కగా ఒక రోజంతా కూడా ఫ్రిడ్జ్‌లో వదిలేసి నెక్స్ట్ డే నుంచి మీరు అప్లై చేసి చూడండి. పెదవులనేవి పగుళ్ళు రావడం, పొరలు ఊడిపోవడం లాంటివి ఏమీ ఉండవు. నేచురల్ పింక్ కలర్‌లోకి అయితే చేంజ్ అవుతాయి. ఎవరికైతే బయట వాడడం ఇష్టం ఉండదో ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. మనం ఎక్కువగా వింటర్ సీజన్‌లో ఇటువంటి క్యాప్స్ గానీ, లేదంటే స్వెటర్‌లు గానీ వాడుతూ ఉంటాం కదా! ముఖ్యంగా క్యాప్స్ ఒకసారి పెట్టేసరికి స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఎందువల్లంటే తలకి ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి అలానే ప్రతిసారి ఉతకలేం కదండీ! ఉతికినా కూడా ఆరవు. ఇలా ఉతికినంత వరకు కూడా మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే కొంచెం ఈ విధంగా ఏదైనా మీకు నచ్చిన పౌడర్‌ని చిన్నపిల్లలకి వేసే స్వెటర్‌ల పైనైనా లేదంటే క్యాప్ పైన కూడా కొంచెం వేసేసుకొని ఇలా రిటర్న్ చేసుకొని వాడుకున్నామనుకోండి బ్యాడ్ స్మెల్ రాదు. ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా రాకుండా ఉంటాయి. యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. మనం అప్పుడప్పుడు వాడేవైనా లేదంటే రెగ్యులర్‌గా పూజకు వాడేవైనా కూడాను ఇటువంటి కుంకుమ బర్నెలు గానియండి, లేదంటే వెండి బౌల్స్ అన్నీ కూడాను ఈ విధంగా తుప్పు పట్టేయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా! ముఖ్యంగా అప్పుడప్పుడు క్లీన్ చేసినవైనా కూడాను కొంచెం క్లీన్ చేయడం చాలా కష్టమండి. వీటిని రుద్ది క్లీన్ చేసే పని లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందాము. సో, దీనికోసం మనం టాబ్లెట్స్ వాడేసిన తర్వాత లేదంటే ఇలా సగం మిగిలినవేనా టాబ్లెట్స్ అనేవి పడేస్తూ ఉంటాం కదా! తొక్కలు. వాటిలో సిల్వర్ అనేది మనకు ఉంటుంది కాబట్టి ఇటువంటి వెండి ఐటెమ్స్ అనేవి క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో, దానికోసం నా దగ్గర ఉండే టాబ్లెట్స్ వేపర్స్‌ని కొన్నిటిని కట్ చేసుకున్నాను. ఇవి అయిపోయినవి ఆల్రెడీ. ఆ తర్వాత వెడల్పుగా ఉండే ఒక బౌల్ తీసుకొని కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని కట్ చేసిన టాబ్లెట్స్‌ని వేసుకొని ఒక టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడాని అలాగే ఒక టీ స్పూన్ వరకు కూడా సాల్ట్‌ని యాడ్ చేసుకొని మనం క్లీన్ చేయవలసిన వెండి సామాన్లన్నిటిని కూడాను ఈ విధంగా వేసుకొని జిడ్డు లాంటిది ఏది ఉన్నా పోవడం కోసం కొంచెం విమ్ లిక్విడ్‌ని కూడా వేసాను. మీరు కావాలంటే సర్ఫ్‌ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని జస్ట్ ఒక 3, 4 నిమిషాలు వేడి చేసి ఆ తర్వాత కొంచెం సబీనా పౌడర్‌తో క్లీన్ చేసామనుకోండి ఎంత నల్లగా అయిపోయినా రాగి సామాన్లైనా కూడాను చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. మళ్ళీ సంవత్సరం వరకు కూడా మనకి ఇదే విధంగా షైనింగ్ మెరుపుతో ఉంటాయి. దీనికోసం రుద్ది క్లీన్ చేయవలసిన అవసరం చూసారు కదా! మనకెందుకు వేస్ట్ అని పడేసి వాటిలతోటి మనం ఎండి సామాన్లు ఏ విధంగా క్లీన్ చేసామో యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్నీ మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.